శుభం వ్యాధసి గురుభ్యో నమః. కుంభరాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కుంభరాశిలో శనీశ్వరుడు వక్రగతి పొంది ఉన్నాడు. ద్వితీయ స్థానంలో రాహు, అంటే నిత్యమి శనీశ్వరుడు, కుటుంబ స్థానంలో రాహు. ఈ శనీశ్వరుడు ట్రాన్సాక్షన్ జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా వాడు వేవరింగ్ అంత ఉంటుంది. తీసుకున్న నిర్ణయాలు కొంచెం కన్ఫ్యూజన్ ఉండే అవకాశం బాగా కనబడుతుంది. చతుర్థంలో చంద్రమంగళ యోగం చాలా బాగుంది. అలాగే షష్ఠ స్థానంలో రవి యోగిస్తున్నాడు. సప్తమంలో ఉన్న శుక్రుడు, బుధుడు, ఇవి రెండు ఏంటంటే ఐడియాలజికల్గా థింక్ చేస్తా కానీ ఏది ఉపయోగపడిన ఐడియాలు ఇస్తుంటాయి మనకు. అలాగే అష్టంలో కేతు ఏదో తలకాని తీసుకొచ్చి మీకు చిన్న మైన్యూట్గా చిన్న ఆపరేట్ చేయడం కానీ, చిన్న దెబ్బ తగిలించడం కానీ, కుట్టు వేయడం కానీ ఎదురు చేస్తాడు ఈ 15 రోజుల్లో. ఎందుకంటే శని కూడా కొంచెం వేవరింగ్లో ఉన్నాడు పూర్తిగాను. సో ఇలా ఉన్నప్పుడు ఆర్థిక వ్యవహారానికి వచ్చినప్పుడు కొత్తగా ప్రత్యేకమైన ఉద్యోగ ప్రయత్నాలు ఏం చేయకండి. ఉన్న ఉద్యోగాలు జాగ్రత్తగా నిలబెట్టుకోవడం ప్రయత్నం చేయండి. మీకు ఏదో గాల్లో పాఠంలా కనబడతాను నేను, కానీ ఏది సక్సెస్ఫుల్ ఉండదు. మీరున్న ఉద్యోగాలు కొంతవాళ్ళు మీరు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. శుభవార్త వింటారు, శుభకార్యం చేస్తారు, మధ్యవర్తిత్వం వహిస్తారు, దానివల్ల లాభదాయకంగా ఉంటుంది. అన్నీ బాగుంటాయి కానీ ఉద్యోగరీత్యా మాత్రం కొత్త ప్రయత్నం చేయకండి. వాడు ఎవడో చెప్పాడు కదా, అప్లికేషన్ పెట్టాం, వాడు ఇంటర్వ్యూ కాల్ ఫర్ చేస్తే కదా వెళ్ళిపోదామని మాత్రం అనుకోకండి. ఎందుకంటే మీ కుటుంబ స్థానంలో కూడా రాహు కూర్చున్నాడు. ధనం ఇచ్చే చోట రాహు కూర్చున్నాడు. మ్యాజిక్ చేయాలని ప్రయత్నం చేస్తాడు, కానీ అక్కడ ఏం మ్యాజిక్స్ ఉండవు. కారణం ఏంటంటే మీకు ఇక్కడ మీ రాశికి ఎవరైతే యోగిస్తారో పంచమాధిపతి అయినట్టు బుధుడు, అలాగే భాగ్యాధిపతి శుక్రుడు, వీళ్ళిద్దరు కలిసి ఒకే చోట కూర్చుని అల్లరి చేస్తున్నాడు 7 కొంతవరకు భార్యాభర్తలు అయితే మీ సప్తమ భావం భార్య అయితే డెఫినెట్గా ఆవిడ ద్వారా ఏమైనా అవకాశాలు వస్తే గైడెన్స్ తీసుకోండి. అలాగే మీ సప్తమ భావం మీ భర్త అయితే డెఫినెట్గా ఆడవాళ్ళకి సప్తమ భావం భర్త కాబట్టి అయినప్పుడు వాళ్ళ ఐడియాలజికల్ థింకింగ్తో ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయండి. దానివల్ల కొంత లాభం ఉంటుంది. వ్యాపార రీత్యా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగానే ఉన్నాయి. లాసెస్ అయితే ఇవి కనిపించట్లేదు, బట్ ఉన్నది మెయింటైన్ చేసుకుని పోవడానికి వెళ్ళండి. విదేశాలు చదువుకోవడానికి విద్యార్థులకి చిన్న పిస డిస్టర్బెన్స్ అయితే కనబడుతుంది. అలాగే విదేశాల్లో చదువుకుని ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఒక చిన్న అవకాశం వస్తుంది, బట్ నాట్ సక్సెస్ఫుల్గా ఉండదు. ఏదో స్ట్రెస్తో కూడిన ఉద్యోగం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది 15 రోజులు. ఉన్న ఉద్యోగాల్లో కూడా కొంచెం స్ట్రెస్నెస్ అనేది కనబడుతుంది ఈ 15 రోజులు. అలాగే మనం చూసుకుంటే శుభకార్యాలు, భూమి పూజ, శంకుస్థాపన, అదేవిధంగా ఇల్లు గృహప్రవేశం, రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా కనబడుతుంది. బ్యాంకు నుండి అప్పు లోన్ కనబడుతుంది, అప్పు ఇస్తారు, మీ శాంక్షన్ అవుతుంది. ఇవన్నీ అనుకూలంగానే మీకు అనిపిస్తుంది. బ్యాంకు నుండి దేనికైనా మీరు లోన్ ప్రయత్నం చేస్తే ఇండస్ట్రియల్ లోన్ అనుకోండి, లేకపోతే హౌసింగ్ లోన్ అనుకోండి, ఏం చేసినా కూడా మీకు అందులో సక్సెస్ఫుల్ ఈ 15 రోజులు బాగానే కనిపిస్తున్నాయి. అలాగే ఉన్నప్పుడు మీరు ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు మంత్రమే శరణ్యం అనుకున్నప్పుడు అష్టంలో ఉన్న కేతు ప్రభావం, కుటుంబ స్థానంలో రాహు ప్రభావం, రాహుకేతులకు సంబంధించిన వరకు కొంతవరకు సాధన చేసి దానాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామికి మళ్ళీ ప్రత్యేకించి సాధన చేసుకుంటూ వెళ్ళండి. ఈ 15 రోజుల్లో కూడా ఒక 2 సార్లైనా కనీసం ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకుంటూ వెళ్ళండి. సంకట విమోచన చేయడము, కొంత ధైర్యం మీరు కోల్పోయిన ధైర్యాన్ని మళ్ళీ ఇవ్వడము, కాన్ఫిడెంట్ లెవెల్ పెంచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 98499644.